IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇసుక రావటం వల్ల కొంతమందికి ఉపయోగం ఉంది. ఏదైనా పథకం అంటేనే అది ఇక చెప్పక్కర్లేదు అనుకోండి. ఉచిత ఇసుక ఇస్తే కొంతమందికి లబ్ధి పొందుతారు. ఏదన్నా కొంచెం మధ్యతరగతి వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటే ఉండవచ్చు. అయితే టన్ను వచ్చేసరికి 88 రూపాయలకి అందిస్తామని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దీన్ని ఎలా భావిస్తారు? ఇప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చేసి ఇవన్నీ ఇవ్వాలంటే అసలే మన లోటు బడ్జెట్లో ఉన్న గవర్నమెంట్. మరి ఇలాంటప్పుడు ఇంకా ఇస్తారు అంటే అది ఎంతవరకు నమ్మాలా చూడాలి. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇచ్చారు అనుకోవడమే తప్ప ఏం మన దగ్గర సపోజ్ మీ దగ్గర 100 రూపాయలు ఉందంటే ఆయనకు 10 రూపాయలు ఇంకో 10 రూపాయలు ఇస్తారన్న గ్యారంటీ ఉంటుంది. మీ దగ్గరే లేనప్పుడు మీరు ఎక్కడి నుంచో సృష్టించాలి. అది ఇచ్చినప్పుడు ఇచ్చారనుకోవడమే. అయితే ఈ 88 రూపాయలు కూడా గవర్నమెంట్ ఏం తీసుకోదు, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానీ సర్వీస్ కానీ అందిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా. మరి వాళ్ళకి కూడా ఇవ్వాలి కదండి. రీచ్ అంటే మామూలు తోడుతారు అనుకోండి, మరి వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇవ్వాలి కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్లోడ్ చేస్తుంది. ఎంతో కొంత నామమాత్రం రుసుము తీసుకోవటం అనేది కొంతవరకు కరెక్టే, కానీ అది ఎంతవరకు అనేది చూడాలి. అంటే గత ప్రభుత్వంలో 375 రూపాయలు ఉంది, ప్రభుత్వం 88కే అందిస్తుంది కదా. అంటే 88కే అందిస్తుందంటే మరి మిగతా డబ్బులు ఎవరు ఇస్తుంది? గవర్నమెంట్ ఇస్తుందా వాళ్ళకి? ఇప్పుడు నేను పనిచేస్తున్నాను, నాకు 100 రూపాయలు కావాలి, మరి నాకు 50కే వస్తుందంటే మరి పనిచేసిన వాడికి ఇంకొక 50 ఎక్కడ గవర్నమెంట్ ఇవ్వాలి అదనంగా వాళ్ళకి? అది సాధ్యపడుతుందా? చూడాలి. ఒకవేళ చూస్తే రైట్ చేశారు, బాగానే ఉంది అని అప్పుడు అనుకుంటాం. గత ప్రభుత్వం మొత్తం కూడా ఇసుకుపోయిన అక్రమాలు చేశారంటూ కూడా కొల్లు రవీంద్ర గారు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అక్రమ రవాణా జరిగింది కరెక్టే, తెలుస్తుంది కదండి. ఎక్కడికక్కడ డంపింగ్ చేసుకున్నారు కదా, బోల్డ్ గోడౌన్లు చూపిస్తున్నారు. ఇప్పుడు మీలాగా చాలామంది తీసి చూపిస్తున్నారు కదా. ఎక్కడికక్కడే రీచ్లన్నీ పెట్టుకొని వాళ్ళు సొంతంగా తీసుకుంటున్నారు, ఇతర రాష్ట్రాలకి పంపుకుంటున్నారు. ఇసుక కూడా అమ్మేసుకుంటున్నారు. ఏం చెప్తాం దానికి? అంటే ఈ ఇసుక అమ్మకాల్లో ఆన్లైన్ పేమెంట్ తీసుకురావాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఆన్లైన్లో ఉన్నప్పుడు బాగానే ఉంది. కొంతమందికి వచ్చింది, వాళ్ళు శుభ్రంగానే తీసుకున్నారు, కట్టుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇసుక వస్తేనే ముడి సరుకు ఇసుకే కదా బిల్డింగ్ వర్కర్స్కి. దానివల్ల ఎక్కువ మంది పని చేసుకోవడానికి ఉంటున్నది. అదే కొనాలంటే సపోజ్ ఒక చిన్న కార్మికుడు ఎవరైనా ఉన్నాడు, అతను ఒక ఇల్లు కట్టుకోవాలంటే అతని బడ్జెట్లో ఇల్లు అవ్వదు. కొంచెం ఇసుక పోయి ఫ్రీగా వస్తుంది కాబట్టి ఏదో కనీసం రేకుల షెడ్ అన్నా వేసుకుందామని అతను స్టార్ట్ చేస్తాడు. కానీ అతను కట్టుకోలేడు కదా, దానికి కొంతమంది కూలీలు కావాలి. బిల్డింగ్ వర్కర్లు, ఇటుకలు అని, ఇసుక అని, సిమెంట్ అని, వీళ్ళందరికీ పని కలుగుతుంది కదా. ఆ రకంగా కొంతమందికి పని కూడా కల్పించినట్టు అవుతుంది. ఇంత బడ్జెట్లోనే కట్టుకోలేని ఆగిపోయి ఉంటారు కదా, ఇసుక ఫ్రీగా వస్తుంది కాబట్టి దానివల్ల ఇంకా కొంతమంది ముందుకు వచ్చి వాళ్ళు కట్టుకునే అవకాశం ఉంటుంది. ఏపీలో ఉచిత ఇసుక పాలసీని అయితే తీసుకురాబోతున్నారు. ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఇసుక పాలసీ ఫ్రీగా ఇస్తానంటున్నారు చంద్రబాబు గారు. దానివల్ల ఏంటంటే కొంచెం మధ్యతరగతి వాళ్ళకి, పేదలకి పనులు, దానివల్ల ఎఫెక్ట్ బాగుండిద్ది. దీనివల్ల ఏంటంటే ఒక వ్యాపారం అభివృద్ధి చెందిద్ది. దాని మూలాన 1 by 1 ప్రతి వ్యాపారంకి పాజిటివ్ థింకింగ్ ఉండిద్ది. ఇసుక అనేది ఫ్రీ చేయటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే పోయిన గవర్నమెంట్లో ఇసుక వల్లే చాలామంది ఇబ్బంది పడ్డారు. ప్రజలు కానీ సామాన్య వ్యక్తులు ఎక్కువ శాతం ఇబ్బంది పడ్డారు. దీనివల్ల ఏంటంటే ఇసుక అనేది ఫ్రీగా ఇవ్వడం వల్ల కొంచెం మధ్యతరగతి వాడు కూడా ఇల్లు కట్టుకోవాలన్నా ఏమన్నా చేయాలన్నా చేయగలుగుతారండి. టన్ను ఇసుకే 88 రూపాయలకి అందిస్తామంటారు. గత ప్రభుత్వంలో 375 రూపాయలు ఉంది. దీన్ని ఏ విధంగా భావిస్తారు? ఇది చాలా సంతోషకరమైన విషయమే. ఇవ్వటం అనేది ఇసుక అంత ఫ్రీగా ఇవ్వటం అంటే చాలా గొప్ప విషయం. సీఎం గారు మంచి నిర్ణయమే తీసుకున్నారు. ఆ 88 రూపాయలు కూడా ట్రాన్స్పోర్ట్కి, అక్కడ స్థానిక పంచాయతీరాజ్ సంస్థలకి అందిస్తాము, గవర్నమెంట్ అయితే తీసుకోదంటూ చెప్పడం కూడా జరుగుతుంది. దీని మీద ఏ విధంగా భావిస్తారు? అంటే వాళ్ళకి ఆయిల్ ఖర్చులు అవన్నీ ఉంటాయి కదండి, వాళ్ళు ఫ్రీగా లోపలికి వెళ్ళి తీసుకురాలేరు. ఇప్పుడు ఇసుక తేవాలన్నా మనం లోపలికి వెళ్ళి అది ఎంత కూలోళ్ళు వాళ్ళని పెట్టుకొని వాళ్ళు తీసుకురావాలి. దానికి ట్రాన్స్పోర్టు ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి అది పెద్ద విషయం ఏం కాదు. ఆ 88 రూపాయలు కూడా చాలా తక్కువ అయిన విషయం.
లోపలికి వెళ్ళి ఇప్పుడు కూలోళ్ళని పెట్టుకొని వాళ్ళు ఇసుక తోడుకొని ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం మనం బయటికి తీసుకొచ్చి మనకి ట్రక్లోకి వేయటానికే చాలా డబ్బులు అవుతాయండి. ఈ 88 రూపాయలు చాలా తక్కువ. మామూలుగా అయితే 500 రూపాయల దాకా పడవచ్చు. కానీ మన చంద్రబాబు గారు మాట ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం ఆయన నడుచుకుంటున్నారు. చూద్దాం ఏం చేస్తారనేది. గత ప్రభుత్వంలో ఇసుక అందక ఎలాంటి ఇబ్బందులు పడ్డారంటే మీరేం చెప్తారు? ప్రభుత్వంలో అసలు పనులే జరగలేదు కండి. అంతా ఇబ్బందే కదా. ఇప్పుడు మొత్తం అన్నీ ఆగిపోయినాయి, పనులన్నీ ఆగిపోయినాయి, బిల్డింగ్ వర్క్స్ లేవు. దానివల్ల ఏంటి ప్రజలకి పనులు లేవు, వ్యాపారాలు లేవు. ఒక ఇసుక మూలానే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. ఇసుక ఫ్రీగా ఇవ్వడం వల్ల చాలా మంచి పని చేస్తున్నారు మన సీఎం గారు. గత ప్రభుత్వం మొత్తం ఇసుక మీద దోచుకున్నారంటూ కూడా కొల్లూరు రవీంద్ర గారు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అవునండి, అదేదో స్లాట్ ఒకటి పెట్టారు సార్. దాని మూలాన ఏంటంటే ఆ స్లాట్ వల్ల వాళ్ళు అప్పుడు 5,000 ఇసుక, మన ట్రాక్టర్ ఇసుక 5,000 పెట్టారు, మళ్ళీ లారీ ఇసుక 35,000. అది కూడా మనం ముందెళ్ళి అమౌంట్ కట్టి స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళు 2 రోజులకో 3 రోజులు పంపిస్తారంట. సార్, ఉచిత ఇసుక కూడా పాలసీ అయితే తీసుకురావడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? తీసుకొస్తారు పాలసీ తీసుకొస్తారు. వాగ్దానం చేశాడు, అన్ని వాగ్దానాలు చేశాడు కదా ఆయన. వచ్చిన ప్రభుత్వం అన్ని వాగ్దానాన్ని చేస్తాడు కానీ నెరవేరుస్తున్నాడు. అది ఇంతవరకు చేస్తాడు, చూద్దాం. అది కూడా సార్, టన్ను ఇసుక వచ్చేసరికి 88 రూపాయలకి అందిస్తామని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఏది సార్ ఏది టన్ను ఇసుక 88 రూపాయలకి అందిస్తాం ఇస్తున్నారు. అది ఈరోజే నిన్న మీటింగ్ జరిగింది, వాళ్ళు ఇస్తా ఉన్నారు. మరి అది ఇంకా బయటికి రాలా. అది వస్తే కానీ మనం చూడలేదు కదా. అది జనాల్లో ఉచిత ఇసుక అనేది ఇంకా జనాల నుంచి బయటికి రాలా, చూడాలి కదా. మరి గత ప్రభుత్వంలో 375 రూపాయలు ఉండేది, ఈ ప్రభుత్వంలో 88 రూపాయలకి అందిస్తామంటున్నారు. ఇంకా ఇప్పటివరకు ప్రస్తుతానికి ఇప్పటివరకు రాలేదు బయటికి. అది ఇంకా జనాల్లో ఇంకా రాలేదు. ఇది వచ్చే టైం పడుతుంది, అది చూద్దాం. అది 88 రూపాయలు అనేది చూడాలి కదా. ఇంకెవరికి ఇప్పటివరకు తీసుకోలేదు. 88 రూపాయలు ఇవ్వడం కష్టం. అది ఒక కూలివాడికే రేటు ఎక్కువ పడుతుంది కదా. ఒక కూలి మనిషిని పిలవాలంటే రోజుకి 500 అవుతుంది. 88 రూపాయలకి ఎలాగ ఇస్తారని మనం చెప్పలేం కదా. అది అందువల్ల అయితే ఆ 88 రూపాయలు కూడా గవర్నమెంట్ ఏం తీసుకోదు, అక్కడ పంచాయతీరాజులు కానీ స్థానిక ఉన్న వాళ్ళకే చెందుతాయి అంటూ కూడా చెప్తున్నారు. ఆ 88 రూపాయలు కూడా వాళ్ళు కాదు, ఆ సర్వీస్ ఛార్జ్. అది దానికి ఒక సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు అంతే, కానీ వాళ్ళు ఏం తీసుకోరు. అది సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు. అంటే గత ప్రభుత్వంలో 375 రూపాయలు ఉంది ఇసుక. ఇసుక కోసం ఎలాంటి ఇబ్బందులు పడ్డారంటే మీరు ఏం చెప్తారు? ఇసుక అప్పుడు బాగానే ఉంది, బాగానే సప్లై అయిందని బాగా పర్లేదు. ఈయన ఎలా చేస్తారు ఇసుక ఫ్రీగా అన్నాడు కాబట్టి చూద్దాం. ఇంకా రాలేదు, జనాలు ఎలా చేస్తారో చూద్దాం. గవర్నమెంట్ ఇప్పుడు ఇంకా మనకి ముందు ఇంకా కొన్ని అప్పుడే అమలు పరచలేదు. ఏది మన అమ్మఒడికి పథకం పడలేదు. ఇంకా కొన్ని పథకాలు ఏం అవ్వలేదు. బస్సు లేడీస్ ఫ్రీ అన్నాడు, అది అమల్లోకి రాలేదు. ఎన్ని చేస్తాడో లేదో డౌట్గా ఉంది. గవర్నమెంట్ బాగా సంక్షోభం ఏర్పడింది, బాగా ఏమి లేదు. మరి ఈయన ఎలా చేస్తాడో చూద్దాం. అంటే గత ప్రభుత్వం మొత్తం ఇసుక మీద దోపిడీ చేశారంటూ కూడా కొల్లు రవీంద్ర గారు అయితే చెప్పడం జరుగుతుంది అంటున్నారు. అంతే చేశారు అంటున్నారు, కానీ అది పేపర్ చూసాం అంటున్నారు జనాలు. పేపర్లో చూసాం, మీడియా ముందు వచ్చింది. అది ప్రభుత్వం ఇలా చేసిందని ఇసుక మాఫీ అని వచ్చింది. అది ఎంతవరకు నిజమో కాదని నిర్ధారణ కమిటీ వేశారు, దానికి చేస్తారు. కమిటీ కూడా వేశారు. అది వాళ్ళు ఫ్రీ ఇసుక తీసుకురావడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం? ఎంతమంది జగన్మోహన్ రెడ్డి పెట్టింది చలానా కట్టి అక్కడ ఇసుక రేచీలో తీసుకెళ్లేదే బాగుంది. ఇప్పుడు ఇసుక అయితే మళ్ళీ ఉచిత ఇసుక అంటే అక్కడ ఊరికనే ఉచిత ఇసుక, అక్కడికి వెళ్ళేటప్పటికి 5,000, 6,000, 10,000, 15,000, 20,000 అలాగా వసూలు చేసుకుంటున్నారు. ఎవరికి వచ్చిందని మళ్ళీ వాళ్ళది ఇది వచ్చేసింది కదా, వాళ్ళది జన్మభూమి వాళ్ళది. వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా చేస్తారు. అది ఇప్పుడే ఇట్లాగుంది, ఇంకా ముందు ఇంకెట్లాగుంటుందో. అంటే టన్ను 88 రూపాయలకి అందిస్తామంటున్నారు కదా ఏపీ ప్రభుత్వం. ఏది పేపర్లో ప్రకటన చేయలేదు, ఊరికి మాటలు చెప్పటమే కానీ చేతల్లో లేదు కదా. అంటే గత ప్రభుత్వంలో 375 రూపాయలు ఉంది. అవును, ప్రతి వారం వేసేవాళ్ళకి ఆదివారం దానికి స్ట్రైట్ వేసేవాడు. ప్రతి ఆదివారం
ఇంత వస్తుంది ఇంత స్టాక్ ఉంది, ఇంత తీసుకోవచ్చు, మీరు పెట్టుకుంటే మీరు బండి తీసుకొస్తే ఉచిత ఇస్తాం, లేకపోతే బండితోటి ఇది ఇంత మైలేజీకి ఇంత డబ్బులు, ఇంత ఫీజు అని ముందుగానే పబ్లిక్గా పేపర్ ఇష్యూ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఇదేమి లేదుగా, ఉచిత ఇసుక అంటున్నారు కదా. అంటే ఈ 88 రూపాయలు కూడా మా గవర్నమెంట్కి ఏం రాదు, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలకే స్థానిక సంస్థలకే అందిస్తామంటున్నారు కదా. అబ్బే అదేం లేదండి, అతను ఊరికే అంబక్కు, అబ్బే అదేం లేదు. ఆ ఉత్తదే ఊరికే కంటి తుడుపుగా కానీ ఆ ఊరికే జనాల్ని మభ్య పెట్టడానికే కానీ అది కార్యరూపం సాల్చదు అది. అంటే గత ప్రభుత్వంలో ఇసుక కోసం చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పి. ఏమి లేదండి, ఇబ్బంది ఏమి లేదు, ఫ్రీగా దొరికిందండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టుకుంటారంటే పలానా స్వామి బిల్డింగ్ కట్టుకుంటే సచివాలయంకి వెళ్తే వాళ్ళు స్లిప్ ఇస్తున్నారు, వెళ్తున్నారు, తెచ్చుకుంటున్నారు. ఇసుక ఫ్రీగా ఉంది. పోయిన ఈ 19లో మొన్న కరోనా టైంలో కొంచెం ఇబ్బంది పడ్డారు, కానీ మిగతా టైంలో ఈ ఫ్లడ్ రావడంలో కొంచెం ఇబ్బంది పడ్డారు. తర్వాత అయిపోయింది ఫ్రీగా, ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి, పలానా రీచ్లో ఇంత ఇసుక స్టాక్ ఉందని ప్రతి వారం వేస్తున్నారు కదా. ప్రతి ఆదివారం పేపర్లో వస్తుంది కదా. ఏది ఇప్పుడు ఏది లేదు కదా. ఊరిక మాటల్లో చెప్పడానికి చేతల్లో చేయడానికి చాలా తేడా ఉంది కదా. గత ప్రభుత్వం మొత్తం ఇసుక మీద అక్రమాలు చేసి పాల్పడిందని చెప్పేసి అంతా ఉట్టిదేనండి, అదేమి లేదండి. పేపర్లు కంటికి కనపడినట్టు కనబడుతుంది కదా. ఆన్లైన్ పేమెంట్లు పెడతామని చెప్తున్నారు, దీన్ని ఏ విధంగా జరుగుతుంది? ఇంక ముందుగా ఇంకా 1 నెలే కదా సార్ అయింది, ఇంకా టైం ఉంది కదా. చూద్దాం, ఇంకో సంవత్సరం చూద్దాం, దాని మీద అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు కూడా ఎట్లా ఉంది, ఇప్పుడే చెప్పలేరు కదా. కొంతకాలం గడిచిన తర్వాత బిల్డింగ్లు కట్టడానికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏంటో, ఎంత ఇసుక ఎంత కొన్నారు, మరి బయటకు వెళ్తుంది ఇసుక అని అంటారు కదా. ప్రస్తుతానికి 4 రోజులే అయింది కాబట్టి దీని మీద ఇప్పుడేమి తెలియదు. అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఉచిత ఇసుక అనగానే? ఉచిత ఇసుక అయితే అనవసరం అండి. చలానా కట్టి దానికి ద్వారా చలానా వస్తుంది, రసీదు ఇస్తారు, దాని ప్రకారంగా కొట్టుకుంటారు. అంతేగాని ఉచిత ఇసుక అనేది ఎవరికి పడితే వాళ్ళు ఉచిత అంటారే కానీ ఉచిత ఇసుక గురించి ఏమి ప్రయోజనం లేదు. అంటే గత ప్రభుత్వంలో ఇసుక మీద రేటు పెంచేసి జగన్మోహన్ రెడ్డి బాగా భారాన్ని పెంచారని. ఎంత రేటు పెంచినా నీకు పబ్లిక్గా నీకు పాంప్లెంట్ ఇస్తున్నాడు, ప్రతి ఆదివారం ఇస్తున్నారు కదండి. ప్రతి ఆదివారం పేపర్లో ఇదిగో టన్ను ఇసుక ఇంత, ఈ రీచ్లో ఇంత, ఆ రీచ్లో ఇంత, టౌన్లో అయితే మన పల్లెటూరులో అయితే బండి తీసుకెళ్తే ఇంత అని ప్రతిదీ డీటెయిల్స్ ఇస్తున్నారు కదా అక్కడ. ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంది? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమో వాళ్ళది ఎట్లాగుంటుందో ఏంటో, వాళ్ళ క్యాబినెట్లో మీటింగ్ పెట్టి మరి ఊరికనే ఇస్తే ఎట్లా ఉంది, గత ప్రభుత్వం ఎట్లాగ ఇచ్చింది. ఇసుక నుంచి ఏదో వాళ్ళ పార్టీ వాళ్ళు జన్మభూమి కమిటీ వాళ్ళు అంత అయింది ఇంత అయింది 50,000 60,000 అన్నారు, కానీ అదంతా ఉట్టిదే, ఏమి లేదు కదా. ఎక్కడ పట్టుకున్న దాఖలా లేవు కదా.